హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ వరలక్ష్మి అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా నేనైతే 2 ఇయర్స్ బ్యాక్ అయితే చేసుకున్నాను వరలక్ష్మి వ్రతము, చాలా గ్రాండ్గా. అది కూడా ఫస్ట్ టైం అనమాట. నా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్లో ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి మా అమ్మమ్మ ఒకసారి చనిపోయినారు, ఇప్పుడు మామ అయితే చనిపోయినారనమాట. ఇంకా చేసుకోకూడదని చెప్పి చేసుకోవట్లేదు. 2-3 డేస్లో అయితే సంవత్సరికం ఉంది మామది. ఇంకా అది అయిపోయిన తర్వాత లాస్ట్ వీక్లో అయితే చేసుకుందాం అనుకున్నాను. ఇది శ్రావణ శుక్రవారం 2వ వారం కాబట్టి ఇంట్లో పూజ ఎలా చేసుకుంటానో నేను డైలీ అట్లనే చేసుకున్నాను. ఇంకా ఈరోజు పిల్లలకైతే హాలిడే ఇచ్చినారు. ఇంకా వాళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత పూజలో అయితే కూర్చున్నాను. 5కి అయితే లేద్దామని అలారం అయితే పెట్టుకున్నాను. నైట్ కూడా లేట్ అయిపోయింది ఇంకా బ్లౌజెస్ స్టిచ్ చేసుకొని పడుకునేసరికి. ఇంకా ఇల్లు క్లీనింగ్ అవన్నీ నిన్ననే చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ మార్నింగ్ అనేది టైం ఉండదు కాబట్టి, అది కూడా లేట్గా లేచినాం కాబట్టి ఇంకా టైం అస్సలు లేదు. నేను లాంగ్ వీడియోస్ అనేది డైలీ అయితే అప్లోడ్ చేయను, కాకపోతే ఎప్పుడైనా ఒక అకేషన్ బట్టి చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు అయితే డే మొత్తంలో ఏమేమి చేసినానో అదైతే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. మనం డైలీ గడపకి బొట్లు అయితే పెట్టుకునే అంత టైం ఉండదు, కాకపోతే శుక్రవారం అయినా గడపకి బొట్లు పెట్టుకుంటే మంచిదని విన్నాను. ఇంకా ఇట్లాంటి అకేషన్స్ కూడా అందుకే వస్తాయేమో, మంచి పాజిటివిటీ అయితే వస్తుంది. లేడీస్ అందరూ కూడా శ్రావణ మాసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మాకైతే గడప ముందు ముగ్గేసుకోవడానికి అయితే అస్సలు ప్లేసే లేదు. ఇంక ఇప్పుడు బట్టలది స్టాండ్ ఒకటి పెట్టుకున్నాను, ఇంక అస్సలు నడవడానికి కూడా ప్లేస్ లేదు. ఇప్పుడు శ్రావణ మాసము పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇంక అస్సలు రెస్టే లేదు నాకు. ఇంకా ఎట్లనో కొంచెం టైం చూసుకొని ఈ వీడియోని అయితే షూట్ చేసినాను. అసలు నాకు డైలీ వ్లాగ్స్ అంటేనే చాలా కష్టము. ఇంకా రోజు పెట్టేవాళ్ళు అసలు ఎడిటింగ్ షూటింగ్ అనేది చాలా కష్టము. ఎట్లా మేనేజ్ చేసుకుంటారో ఏమో కానీ అస్సలు అమ్మో చాలా కష్టం అనమాట. ఇంకా పూజ అంటే నార్మల్ డేస్లో అయితే తప్పదు, 9 పైన అవుతుంది. ఇంకా ఇట్లాంటి అకేషన్స్లో అయినా నాకు బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే మంచిది అనిపిస్తుంది. ఇంకా కిచెన్ క్లీనింగ్ చేసినప్పటి నుంచి అసలు స్వస్తికే పెట్టలేదు. స్వస్తికి వేసుకునేటప్పుడు మనము ప్లస్ అనేది వేయకూడదంట ఫస్ట్లోనే. ఇంకా ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మనకు ఎక్కడ చూసినా పాజిటివిటీ అనేది అనిపిస్తుంది, అందుకనేసి ఇవన్నీ చేస్తూ ఉంటాము. పూజ కన్నా ముందు ఇక్కడ స్టవ్కి అయితే బొట్టు పెట్టేసుకొని ఇంకా స్టవ్ పైన పాలైతే పెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ స్నానం అయిపోయిన తర్వాత నాకు కాఫీ తాగడం అలవాటు. ఇంక ఈ అలవాటునైతే మార్చుకోవాలి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా పూజలు అయితే కూర్చున్నాను. ఇది జవాది ఆయిల్, మంచి స్మెల్ అయితే వస్తుంది, మంచి పాజిటివిటీ అయితే వస్తుంది ఇల్లు మొత్తము. చాలామంది జవాది పౌడర్ కూడా వాడుతూ ఉంటారు, నేనైతే ఆయిలే యూజ్ చేస్తూ ఉంటాను. 11 మంత్స్ వరకు ఇంకా కలశం కూడా పెట్టలేదు, ఇంక ఇప్పుడైతే పెట్టుకోవాలి. ఇలా సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే పూలు చాలా హై రేట్లు అయితే ఉంటాయి. నేను వ్రతం ఏం చేసుకోలేదు కాబట్టి మామూలుగా చామంతి పూలే తీసుకున్నాను. పూజ అనేది మనకు నచ్చినట్టు మనకు వచ్చినట్టు చేసుకుంటే సరిపోతుంది, మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు దేవుడి ముందర ఒక 10 నిమిషాలైనా కూర్చోవడం అలవాటు. ఎందుకో కానీ కొంతసేపు అట్లా కూర్చుంటే మనసు అనేది కొంచెం పీస్ఫుల్గా అనేది ఉంటుంది నాకు. దీపాల వెలుగులో ఇంకా అమ్మవారిని అయితే కొంతసేపు చూసుకొని ఇంకా కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాను. అది ఫస్ట్లోనే రాసుకోవాలి, నేనైతే మర్చిపోయినాను. ఇంకా కింద అక్క వాళ్ళైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. అక్క నేను కలిసి 2 ఇయర్స్ బ్యాక్ అయితే చేసుకున్నాము. అక్క మళ్ళీ ప్రెగ్నెంట్ కాబట్టి ఇంక అప్పటి నుంచి చేసుకోలేదు. వాయనం తీసుకోవడానికి అయితే కిందికి పోయినాను.
ఇంకా అక్క అయితే నన్ను ఒక ఆడపడుచులాగా ట్రీట్ చేస్తుంది. అందుకనేసి నువ్వు నాకు ఆడపిల్లవు కాబట్టి నేను అందుకే పసుపు అంతా పూస్తున్నానని చెప్తుంది. నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాళ్ళల్లో అక్క ఒకటనమాట. తాంబూలం అయితే తీసుకున్నాను. అక్క నాకన్నా పెద్దది కాబట్టి నేనే అక్క కాళ్ళు అయితే మొక్కినాను. ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.